తాజాగా లోక్సభ ఎలక్షన్లు ముగియడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమమైంది. వచ్చే జూన్ 4న ఎంపీ ఎన్నికల ఫలితాలు వెలువడతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. పంచాయతీల పాలన ఫిబ్రవరిలో ముఖ్యంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ పాలన వర్గాలు పదవీకాలం జులైలో ముగుస్తుంది. ఇటీవల లోక్సభ ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించాయి. పార్లమెంట్ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల సమరం ఉంటుందని ఇదివరకే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో అందరి దృష్టి అటువైపు కేంద్రీకృతం కానుంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక నాయకులను, పార్టీ శ్రేణుల్ని ఆకట్టుకునేందుకు అన్ని పార్టీల నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు ఇస్తామని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లోని నాయకులకు హామీలు ఇవ్వడంతో పలువురు ఆశావహులు అందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. వార్డు సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల స్థానాల వారీగా రిజర్వేషన్ల వివరాలు సేకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల పదవీ కాలం ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తవగా మండల, జిల్లా పరిషత్, ప్రాదేశిక సభ్యుల పదవీ కాలం వచ్చే జూలై 3న ముగియనుండడంతో గ్రామాల్లో సందడి మొదలు కానుంది. లోక్సభ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎన్నికల నిర్వహణకు ముందుగా బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రావాల్సి ఉంది. జూన్ 4వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుండగా ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే బీసీ కమిషన్ 2-3 నెలల వ్యవధిలో అభిప్రాయ సేకరణ, ఇంటింటి సర్వే నిర్వహించి నివేదికను సమర్పించే అవకాశం ఉంది. దానిని ప్రభుత్వం ఆమోదించి రిజర్వేషన్లు ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేస్తుంది. దాని ఆధారంగా ఎన్నికలు జరిపే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సర్కార్ అనుమతించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 467 గ్రామ పంచాయతీలు, 3840 వార్డులున్నాయి. ఎన్నికల నిర్వహణకు భారీ ప్రక్రియ ఉండనుండగా గ్రామ పంచాయతీల్లో ఎన్నికలను పార్టీ రహితంగా నిర్వహిస్తారు. కానీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తుతో జరుగుతాయి. వార్డులు, గ్రామ పంచాయతీల ఎన్నికలు ఒకేసారి ఉండగా ఉప సర్పంచులకు పరోక్ష ఎన్నికలుంటాయి. ఇప్పటికే జీపీలో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. మండల, జిల్లా పరిషత్తులకు వచ్చే జూలై 3వ తేదీ వరకు గడువుండగా ఆలోపు ఎన్నికలు పూర్తి చేస్తే కొత్త సభ్యులు, పాలక వర్గాలు బాధ్యతలు చేపడతారు. అప్పట్లోగా ఎన్నికలు జరగకపోతే మళ్ళీ మండల, జిల్లా పరిషత్తులకు ప్రత్యేక అధికారులను నియమించాల్సి ఉంటుంది. మొత్తానికైతే ఎన్నికకు తీవ్ర కసరత్తే జరుగుతోంది. అయితే రిజర్వేషన్లపైనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.